రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఎంగిలి పూలతో మొదలైన బతుకమ్మ పండుగ సద్దులతో ముగిసింది. మహిళలు 9 రోజులు తీరక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి ఆడిపాడారు. చివరి రోజు భక్తి శ్రద్దలతో బతుకమ్మను పూజించి గౌరమ్మను గంగమ్మ ఒడికి సాగనంపారు. వచ్చే ఏడు మళ్లీ రావమ్మ అంటూ తల్లికి నీరాజనాలు పట్టారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై జరుగుతున్న బతుకమ్మ సంబరాల్లో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. మంత్రి సీతక్క, అరుణోదయ కళాకారిణి విమలక్క మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. నెక్లెస్ రోడ్లోని ఐమాక్స్ వద్ద గల హెచ్ఎండిఏ మైదానంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. దాండియా కార్యక్రమంలో మహిళలు పాల్గొని నృత్యాలు చేశారు. సనత్ నగర్ లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. మేడ్చల్, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మియాపూర్, మదినాగూడ, లింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో కాలనీల్లో రహదారులు పూలవనాలుగా మారాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలా, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలా. కూకట్పల్లి రంగధాముని చెరువు వద్ద బతుకమ్మ వేడుకలు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. బతుకమ్మ సంబరాలతో పాటు కూచిపూడి కళారూపాల్ని చిన్నారులు ప్రదర్శించారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో అక్షరా స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ పాల్గొన్నారు. నాచారం అన్నపూర్ణ కాలనీలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం కిస్మత్పూర్లో బతుకమ్మ వేడుకల్లో మాజీ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పాల్గొని మహిళలతో కలిసి ఆడిపాడారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలా, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలా. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్నంటేలా ఆడపడుచులు ఘనంగా జరుపుకున్నారు. నల్గొండలోని రామాలయం, వల్లభరావు చెరువు, సూర్యాపేటలో సద్దుల చెరువు వద్ద, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రధాన కూడలిలో బతుకమ్మ వేడుకల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. జోగులాంబ జిల్లా గద్వాలలోని తెరువు మైదానంలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో గద్వాల్ శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అల్లంపూర్ శాసనసభ్యుడు విజయుడు సతీ సమేతంగా పాల్గొన్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలా, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలా. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో దుర్గామాతను పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. జగిత్యాల పట్టణంలోని నిర్వహించిన వేడుకల్లో బతుకమ్మ ఆడేందుకు మహిళలు పోటెత్తారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకల్ని మహిళలు ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన కాంగ్రెస్ నేత శ్రీనివాసరెడ్డి బతుకమ్మపై సీఎం రేవంత్ రెడ్డి చిత్రం వచ్చేలా పూలను పేర్చి ముఖ్యమంత్రిపై తన అభిమానాన్ని చాటుకున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలా. మెదక్ జిల్లా శివంపేట మండలం ఎమ్మెల్యే సునీతారెడ్డి స్వగ్రామం గోమారంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. మహిళలతో కలిసి ఆడిపాడి బతుకమ్మల్ని స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. సిద్దిపేటలోని కోమటి చెరువు వద్ద సద్దుల బతుకమ్మ సంబరాల్లో మాజీ మంత్రి హరీష్ రావు, ఆయన సతీమణి శ్రీనిత పాల్గొన్నారు. మహిళలు చెరువుల్లో బతుకమ్మల్ని వదిలి ఒకరికొకరు వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలా. నిజామాబాద్ లోని మినీ ట్యాంక్ బండ్, సాయిబాబా, కన్యకా పరమేశ్వరి ఆలయాలతో పాటు పలు కాలనీల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు, యువతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపాడలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఆడపడుచులు బతుకమ్మల ఆటపాటలతో సందడి వాతావరణం నెలకొంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సద్దుల బతుకమ్మ వేడుకల్ని వైభవంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా సింగరేణి ప్రాంతమైన మందమర్రి, రామకృష్ణాపూర్ పట్టణాల్లో సింగరేణి కార్మిక కుటుంబాలు సద్దుల బతుకమ్మను అట్టహాసంగా జరుపుకున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలా. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. గ్రామాల నుంచి బతుకమ్మ ఘాట్ల వద్దకు బారులు తీరారు. బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటాలు వేశారు.
మరిపెడలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే రామచంద్రనాయక్, ఆయన సతీమణి ప్రమీళ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మధురలో బతుకమ్మ మండపాల వద్ద పెద్ద ఎత్తున పేర్చిన అందమైన బతుకమ్మలతో మహిళలు ఉత్సాహంగా కోలాటమాడారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈవో రమాదేవి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి అనంతరం బతుకమ్మల్ని పవిత్ర గోదావరి నదిలో వదిలారు. వరంగల్ జిల్లాలో గ్రామాన సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటేలా జరుపుకున్నారు. నర్సంపేటలోని అంగడి మైదానంలో నగర మున్సిపాలిటీలో సద్దుల బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేయగా వేలాది మంది మహిళలు, యువతులు వేడుకల్లో పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా పరకాలలోని పశువుల సంత ఆవరణలో పట్టణానికి చెందిన మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని పండుగను ఘనంగా జరుపుకున్నారు. హనుమకొండలోని పద్మాక్షి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 9 రోజుల పాటు ఘనంగా జరుపుకున్న బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చారు. ములుగు జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. మినీ తోపుకుంట ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్న ఆడపడుచులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ డీజే పాటలకు నృత్యాలు చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం అబ్దుల్లాపూర్లో సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలు, యువతులు ఉత్సాహంగా ఆటపాటలతో సందడి చేశారు. హయత్నగర్ బస్ డిపో, శాంతినగర్ కాలనీలో శ్రీ నవదుర్గా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గామాత మండపం వద్ద బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. యువతులు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. హైదరాబాద్ వనస్థలిపురంలోని లక్ష్మీ గణపతి ఆలయం వద్ద సద్దుల బతుకమ్మ సంబరాల్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఉత్తమ బతుకమ్మల్ని ఎంపిక చేసి బహుమతుల్ని అందజేశారు.